తమ కుటుంబానికి కుల బహిష్కరణ పేరుతో అన్యాయం జరిగిందంటూ తానా మెట్లెక్కాడు బాధితుడు. అయితే ఇలాంటి కాలంలో కూడా ఇంకా కుల బహిష్కరణల నేపాలు నడుస్తున్నాయనేది మాత్రం పోలీసులు ఆశ్చర్యపోతున్నారు. ఇదంతా జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు ప్రాంతంలో అంటే గూడూరు గ్రామంలో చోటు చేసుకుంది. ఓ రిటైర్డ్ పోస్ట్ మాస్టర్ జ్యోతి సోమయ్య ఇంట్లో 10 రోజుల క్రితం తన తల్లి చనిపోగా అక్కడ ఉన్నటువంటి తన కులస్తులకు అంటే దహన సంస్కార అనంతరం జరిగేటువంటి కార్యక్రమాలకు ఎవరిని హాజరు కావద్దంటూ అక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలు హుకుం జారీ చేశారట. దీంతో తన తల్లికి సంబంధించినటువంటి కుటుంబంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలకు ఎవరూ రాకపోవడంతో ప్రశ్నించారు గ్రామస్తులను. అయితే అక్కడ జరిగినటువంటి సందర్భం చూస్తే తమ కుల పెద్దలే మమ్మల్ని ఎవరిని వెళ్ళొద్దంటూ చెప్పారంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు తీసుకున్నటువంటి పోలీసులు విచారణ చేపట్టారు. అయితే దీనిపైన గత నెల అంటే ఈ నెల 22న పాలకుర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టుగా బాధితులు చెప్తున్నాడు. అంటే ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చినప్పటికీ బాధితుడు తమ కుటుంబాన్ని వెలేశారంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంపై మాత్రం పూర్తిగా సీరియస్గా తీసుకున్నారు పోలీసులు. తన తల్లి చావు తర్వాత కార్యక్రమాలకు ఎవరు హాజరు కావడం కాకుండా తమను కుల బహిష్కరణ చేశామంటూ చెప్తున్న పెద్ద మనుషులపై ఫిర్యాదు చేసి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాడు బాధితుడు. నేను గూడూరు నివాసిని. నేను గత 42 సంవత్సరాలు గ్రామ పోస్ట్ మాస్టర్గా పనిచేసిన, ప్రస్తుతం రిటైర్మెంట్ అయినా. నేను ఎవరికి అన్యాయం చేయలేదు, ప్రజలకు సేవ చేసిన, ప్రజలలో నాకు మంచి ఫేతే ఉంది. కానీ మా పాలలో తేటి చిన్న చిన్న గొడవలు ఉండే భూమి తగాదాల. అమ్మ చనిపోయిన రోజు ఆ రోజు ఆశ్రమంలో అమ్మ చనిపోయింది 13వ తారీఖు నాడు. అమ్మని తీసుకొచ్చుకున్నా. అప్పటి వరకు అందరు వచ్చిండ్రు, కానీ తెల్లారి వరకు ప్లేట్ మార్చి నాకు దగ్గర రాకుండా నన్ను కొద్దిగా బాధకు గురి చేసిండ్రు. కారణం ఏదో తెలియదు. ఆ రోజు దాన తరఫున చేసిన తెల్లవారి 3వ రోజు పిట్టకు పోయే సమయంలో అందరు ఇంటింటికి తిరిగి నా పిల్లలు డోర్కి అన్వేషణ చేసి చెప్పొచ్చారు. అయినా రాలేదు. ఏంటి పరిస్థితి అని అడిగితే నేను కుల బహిష్కరణ చేస్తాను, నేను మీ దగ్గర రావడానికి వీలుపడదు, మేము చెప్పిన మెదులుతలేవు, నువ్వు చెప్పినట్టు వింటలేవు అనే ఉద్దేశంతో వాళ్ళు ఎవరు రాకపోవడం జరిగింది. కొంతమంది ధైర్యం చేసి వచ్చే కోసం ప్రయత్నించిన వారిని అడ్డుకొని వారిని కూడా దుర్భాషలాడి వారిని కట్టడి చేయడం జరిగింది. ఇవన్నీ వాదలు నేను చేసిన తప్పేంటిది, కథ ఏంటిది, ఏ చిన్నపాటి మా వ్యవసాయ గొడవలు ఉంటే వీళ్ళకి సంబంధం ఏందని ఉద్దేశిస్తే నేను కూడా ఖండించాను. ఆయన అక్కర్లేదు, నువ్వు మేము చెప్పినట్టు తప్ప మేము నీ దగ్గరికి రాము, నీతో మాకు సంబంధం లేదని కుల బహిష్కరణ చేయడం జరిగింది. మా పిల్లలు కూడా పోయి ఏంటిదా మా నాయన ఏమన్యాయం చేసి అడిగితే ఆ పిల్లల్ని కూడా దూషించడం జరిగింది. దీనికి నేను చాలా మనసుతో ఆవేదన చెందుతున్నాను. తర్వాత 22వ తారీఖు నాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. మరి వారు కూడా ఏమైనా స్పందించరా అంటే సరిగా నేను పోలేదు, నాకు ఇంతవరకు ఇన్ఫర్మేషన్ లేదు. దయచేసి మీడియా ద్వారా దీన్ని ముందు తీసి అలాంటి మా బాధ్యతకు ఇలాంటి గురి కావడానికి వీలు లేకుండా చూస్తారని మీడియా నేను కోరుకుంటున్నాను.